స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శ పరిపాలన దిశగా చర్యలు చేపడుతున్నారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవితమే హత్యా రాజకీయాలతో ప్రారంభమైంది. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ఆదర్శ పరిపాలన దిశగా అనేక చర్యలు చేపడుతున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మౌర్య, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. మా చైర్మన్ గారు మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. 34 ఎకరాలు దామినేట్లో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా. అలాగే గతంలో చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా గత సంవత్సరం 160 కోట్ల రూపాయలతో నరేగా వర్క్స్ అంటే 200 పైచిలుకు కిలోమీటర్లు మనం దీంట్లో చేయటం నిజంగా చాలా అభినందనదాయకం. ఇంకా రాబోయే రోజులు, ఎందుకంటే అది మనకి ఎట్లా అంటే అది మనకి ఎంత చేస్తే అంత మనకి ఇంకా ఫండ్స్ వస్తాయి కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేలో చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా అందరం కూడా ఆఫీసర్స్తో కలిసి మనం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను. అలాగే డ్రింకింగ్ వాటర్ మేజర్ ఇష్యూ, ఎందుకంటే హీట్ వేవ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేశారు. అన్ని మెజర్స్ తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా నీటి ఎద్దడి అనేది ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ జిల్లాలో ఎక్కడ ఉండకూడదని చెప్పేసి ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సూర్యఘర్ గురించి కూడా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. అది కూడా ప్రతి ఇంటి మీద కూడా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మంచి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. 2 కిలోవాట్స్కి వాటికి 1,15,000 ఏదైతే అవుతుందో 60,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. 55,000 డిస్కామ్ వాళ్ళే ఇచ్చి ఏదైతే మనకి దాంట్లో నుంచి ఈల్డ్ వస్తూ ఉందో, దాని నుంచి ఏదైతే ఉత్పత్తి వస్తూ ఉందో దాన్ని మనం వాడుకున్న తర్వాత మిగిలింది ఏదైతే మనం సబ్సిడీకి ఇస్తామో దాంట్లో వచ్చిన రెవెన్యూని కట్ చేసుకునే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తాను. దాంట్లో అలాగే బీసీస్ కూడా 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. 55,000 అలాగే డిస్కామ్ వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటా ఉన్నామంటే మనం చూస్తూ ఉన్నాం చాలా ఉత్పత్తి తగ్గి చాలా కాస్ట్లీ అవుతూ ఉంది. అలాంటివి లేకుండా ఫ్రీగా ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో అవన్నీ కూడా ఫ్రీగా అనుభవిస్తూ దాని నుంచి కూడా మనకి లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యాచరణ రూపకల్పన జరిగింది. తప్పకుండా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా పాజిటివ్ విజన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. గతంలో కూడా మీరు చూశారు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు విజన్ 2020 అన్నారు. అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడారు, ఐటీ గురించి మాట్లాడారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఈరోజు ఐటీ ఒక ఉద్యోగం ఉన్నారు అంటే అది ఆయన ఆ రోజు చేసిన పునాది. ఆ రోజు అందరూ కూడా ఏంద్రబాబు ఇట్లా మాట్లాడుతున్నాడు, హైటెక్ సిటీ అంటున్నారు, పాములు పుట్టలు తిరుగుతున్నాయి, ఇక్కడ ఏమున్నాయని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తే హైటెక్ సిటీ దగ్గర నుంచి 50 కిలోమీటర్ అవతల కూడా మనకు అలాంటి అభివృద్ధి కనపడతా ఉంది. ఆ దిశగా అలాంటి అభివృద్ధి రాష్ట్రంలో రావాలని చెప్పి తపంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు అమరావతి ఒక్కదాన్నే కాకుండా అమరావతితో పాటు అటు విశాఖపట్నం, ఇటు తిరుపతి, రాయలసీమ పలు ప్రాంతాల్లో కూడా మనకి ప్రాజెక్ట్స్ వచ్చి అభివృద్ధి వైపు ముందుకెళ్తూ ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేసి 2047 కోసం అందరూ జీవించి ఉంటామా లేదా 2047 దాకా కాదే ఈరోజు మన ఆలోచన మనకు పునాది వేస్తే మన భావితరాలకి మంచి వచ్చే దిశగా ఈ 2047 అవచ్చు. అలాగే P4 కూడా బంగారు కుటుంబాలకు మార్గదర్శనం అంటే ఆర్థిక సమానతలు, ఎందుకంటే కులాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, అన్నింటిలో వ్యత్యాసాలు ఉన్నాయి, అన్నీ కూడా తీసేసి మనం జీవించాలని చెప్పేసి తపనతో మన నాయకులు అంటూ ఉంటారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక అసమానతలు దూరం చేయాలి, ఒకళ్ళు మానవతా విలువలు పెరగాలి,
ఒక బాధ్యత తీసుకోవాలి, ఇంకొకరు అప్లిఫ్ట్ చేసే బాధ్యతలు తీసుకోవాలని చెప్పి లక్ష్యంతో ఈ P4 కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అవి కూడా తప్పకుండా, ఎందుకంటే మనం చూసాం చెప్పాను ఇంత అభివృద్ధిలో ఈరోజు రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అంటే అది వారి యొక్క కృషి, వారి యొక్క ఇది. తప్పకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగే దిశగా మనం వెళ్తా ఉన్నాం. ఈ డిస్టిక్లో 3,50,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఈ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా నేను గౌరవ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ P4 కార్యక్రమం చేశారో అది మనం క్షేత్రస్థాయిలో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, సహృదయం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ప్రోయాక్టివ్ మోడ్లో తీసుకుని దాన్ని టేకప్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఏదైతే 20% ఆఫ్ టోటల్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ చేసే దిశ తప్పకుండా. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నియోజకవర్గాల వారీగా స్వల్ప మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 2024 నుండి 2028-29 వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ బర్నీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్లో సాధనకు చేపట్టవలసిన అంశాలపై కార్యాచరణను ప్రకటించడం జరిగిందని, ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తయారు చేసి మే 31 లోపు సమర్పించాలని, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సహకారం అందించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన డాక్యుమెంట్ను తయారు చేసుకొని అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలన్నారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యాన, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మొదలగు రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి సమయంలో మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి పంపాలని సూచించారు. కొన్ని నియోజకవర్గాలలో విద్యా రంగానికి సంబంధించి డిగ్రీ కళాశాలలు, కేజీబీబీ పాఠశాలలో అదనపు గదుల ఏర్పాటు అవసరమగుచున్నదని, వైద్య రంగానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, అదనపు భవనాల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యానవన శాఖలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, డ్రిప్ల మంజూరు, యువతకు ఉపాధి కల్పన లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను తయారు చేయాలన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవితమే హత్య రాజకీయాలతో ప్రారంభమైందని, ఆయన రాజకీయ పునాదులు సమాధుల నుండి ప్రారంభమయ్యాయని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైసీపీ కార్యకర్తను హత్య చేశారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పోలీసులపై దిగుజారుడు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకోవడమే కాకుండా 5,000 మందికి పైగా టీడీపీ నాయకులను హత్యలు చేయించి రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. అధికారం కోసం సొంత బాబాయిని చంపిన జగన్ తాను ముద్దాయి అయిన విషయాన్ని మర్చిపోతున్నాడని, రానున్న రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నాడని చురకలంటించారు. జగన్ చేసిన హత్య రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషక్, టీడీపీ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీలు 11 మంది
మహిళలపైన దాడులు, హత్యలు 2027 టీడీపీ పార్టీ కార్యకర్తలు 79 మంది. ఎన్నికల కోడ్ సమయంలో 13 మందిని హత్య చేశావు. ఎన్నికల తర్వాత 6 మందిని హత్య చేశావు. తెలుగుదేశం పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలపైన పెట్టిన తప్పుడు కేసులు 2005, జనసేన కార్యకర్తలపైన 2014 కేసులు, బీజేపీ కార్యకర్తలపైన 69 కేసులు, అమరావతి రైతులపైన 267 కేసులు వెరసి వందలాది వేలాది కేసులు పెట్టి నువ్వు ఈరోజు పోలీసుల గురించి మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం, పైగా డెమోక్రసీ అంట. ఆయన నోట్లో నుంచి డెమోక్రసీ అనే పదం రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు డెమోక్రటిక్ వాల్యూస్ ఉందా అని అడుగుతున్నాను. డెమోక్రసీ అనే పదానికి నీకు అర్థం తెలుసా అని అడుగుతున్నా. రాష్ట్రం బీహార్ మాదిరి అయిపోయిందంట. బీహార్ లాగా చేసింది ఎవరు? నువ్వే కదా. ఈరోజు పూనకం వచ్చేసి అధికారం పోయిందనేసి బట్టలు కూడా తీసేస్తానంటే నువ్వు చేసినటువంటి హత్య రాజకీయాలకు నేను ఇప్పటికి 1000 సార్లు బట్టలు కూడా తెచ్చి కూర్చోబెట్టుండాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో జరిగేటువంటి వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా పురమాయించి సవరాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. సవాల్ని చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి జై జగన్ జై జగన్ అని అర్పించుకోవడమా నీ ఉద్దేశము? అదేనా పరామర్శించడం అంటే? కాబట్టి పోలీసుల్ని, ఉద్యోగస్తుల్ని కించపరిచి మాట్లాడడం అనేది నీకు తగదు. ఇప్పటికే నీకు తగిన గుణపాఠం చెప్పున్నారు. భారీ మూల్యం చెల్లించుకుంటావు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు లింగమయ్య హత్య గురించి పదే పదే మాట్లాడుతా ఉన్నాడు. మరి పుంగునూరులో రామకృష్ణ అనేటువంటి వ్యక్తిని నీ వైసీపీ మోకలు అత్యంత కిరాతకంగా చంపేస్తే ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు? ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు? రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి హత్యకి వైసీపీ నాయకులే మూలము. ఈరోజు లింగమయ్య హత్య ఎట్లా జరిగింది అనుకున్నావు? వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో లింగమయ్య హత్య జరిగింది. దానికి పరిటాల రవి గారిని దూషిస్తావు, సునీతమ్మని దూషిస్తావు, శ్రీరామని దూషిస్తావు, ఎక్కడ అంటావు, ఏమంటావు? మతిస్థిమితి లేనోడు మాదిరిగా, పూనకు వచ్చిన మాదిరిగా డెమోక్రసీ లేదు, బీహార్ అయిపోయింది, అదని ఇదని మాట్లాడి నీ యొక్క నైతిక విలువలు కోల్పోతున్నావు జగన్మోహన్ రెడ్డి. నన్ను అడిగి ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకో. పరిస్థితి పూర్తిగా దెబ్బతిని చిప్పుపోయినట్టు నీకే. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు గల సమావేశపు మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చేపట్టవలసిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న చట్టాలను సవరించి 2016 సంవత్సరంలో కొత్తగా చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ చట్టాన్ని అనుసరిస్తూ వివిధ శాఖల ద్వారా విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమం కోసం అమలు చేయవలసిన కార్యక్రమాలకు కార్యాచరణ తయారు చేసి అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు చేపడుతున్న పథకాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ర్యాంపుల ఏర్పాటు, వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని, బస్, రైల్ పాస్ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు డిఆర్ఓను కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి, ఐసిడిఎస్ వెంకటేశ్వరి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి దేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్, సంబంధిత అధికారులు, డిస్టిక్ లెవెల్ కమిటీ మెంబర్లు మురళి, చంద్రశేఖర్, రామచంద్ర, విక్రమ్, జయరామయ్య, శివ, లీలాపతి నాయుడు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు, దీంట్లో ఉన్నటువంటి ఎస్పీ గారు, అలాగే డిసిహెచ్ఎస్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఇలాగా వివిధ రకాలైనటువంటి అన్ని శాఖల వాళ్ళని కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి, వీళ్ళు కాకుండా కొంత బయట నుంచి కూడా
ఒక 4-5 పర్సన్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళని కూడా తీసుకొని ఆర్గనైజేషన్స్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని, అట్లాగే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీకి ఉన్నటువంటి కొంచెం ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని కమిటీలో చర్చించుకొని సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలని కూడా కార్యాచరణ లాంటిది. సో మన జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి కూడా దీంట్లో మనం మాట్లాడుకోవచ్చు. ఈ మీటింగ్లో రాసుకొని నెక్స్ట్ మీటింగ్ నాటికి వాటికి కార్యాచరణ పెట్టుకోవడం, ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం, దానికి వివిధ శాఖల వాళ్ళతో సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఒక సరైనటువంటి విధానంలో దాన్ని ఫోకస్ చేసే కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ప్రకారం కూడా కూడా ఇచ్చింది. ఎవరైనా కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమిటీ కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దక్షిణ మధ్య రైల్వే ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కాణిపాకానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూసిక మండపంలో స్వామివారి శేష వస్త్రంతో పాటు చిత్రపటం, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, కాణిపాకం ఎస్ఐ ధరణి తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా నిలబడుకోండి పోండి. ఏప్రిల్ 24వ తేదీ నుండి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ ప్రారంభిస్తున్నామని కోచ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి 20 ఏళ్లలోపు పిల్లలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. 10 రోజులుగా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అండర్ యూత్ 16 శిక్షణా పోటీలకు ఎంపికలు జరిగాయి అన్నారు. ఇందులో 12 మంది బాలికలు, 12 మంది బాలురు ఎంపిక చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మంచి ప్రతిభ కనబరిచిన 12 మంది యూత్ బాయ్, 12 మంది యూత్ గర్ల్ని సెలెక్ట్ చేసి ఈ నెల 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు పాండిచ్చేరిలో 40వ జాతీయ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలో మన ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళు పాల్గొంటారు. సో దానికి గాను మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తెలంగాణ గారు, అలాగే సెక్రటరీ శ్రీ చక్రవర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఏపీ స్టేట్ యూత్ బాయ్స్ మెయిన్ టీమే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వారు రేపు మన చిత్తూరు నుంచి పాండిచ్చేరికి జాతీయ స్థాయిలో పాల్గొనడానికి వెళ్తున్నారు. అలాగే మన బాస్కెట్బాల్ స్టేడియంలో చిత్తూరులో ప్రతిరోజు కూడా బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈ నెల 24 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం ఫీజు ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే పిల్లలు నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న 8 ఇయర్స్ అబో పిల్లల్ని పంపించినట్టయితే వాళ్ళకి సమ్మర్ క్యాంపులో మనం జాయిన్ చేసుకొని మంచి హెల్త్గా ఫిట్నెస్కు అలాగే గేమ్ను కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. సో సమ్మర్ కోచింగ్ క్యాంపు అమ్మాయిలకి అబ్బాయిలకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 24 నుంచి ఈ క్యాంప్ స్టార్ట్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిల్లల్ని మనం జాయిన్ చేసుకొని వాళ్ళకి తర్ఫీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కూడా డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ చంద్రనాయుడు గారు, అలాగే కార్యదర్శి అయినటువంటి జి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కోచింగ్ క్యాంపు ప్రారంభం కానుంది.
దీనికి సంబంధించి వివరాల కోసం ఏమైతే నా ఫోన్ నెంబర్ని 9440758047. నేను ఈవినింగ్ 5:30 to 9 వరకు ఇక్కడే కోచింగ్ జరుగుతుంది. ఏమైనా మీకు సందేహాలు ఉంటే వచ్చినట్టయితే మీకు క్లారిఫై చేయగలను. చంద్రగిరి మండలంలో హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం గోవింద ధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. మంగళవారం చంద్రగిరి మండలంలో సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుకు గోవింద ధామం భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చంద్రగిరి మండలంలో గతంలో ఎవరైనా మరణిస్తే వారిని స్వర్ణముఖి నది పరిసరాల్లో పూడ్చేవారని, వర్షాకాలంలో అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడేవారని, ఆ ప్రాంత ప్రజలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా మన చంద్రగిరి శాసనసభలో కూడా ఈ అంశంపై మాట్లాడారని, చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా వారి సౌకర్యార్థం రానున్న వర్షాకాలంలోపు చంద్రగిరి మండలంలో గోవిందధామం ఏర్పాటు పూర్తి చేయాలని, అందుకు అనుకూలమైన భూమిని చూడవలసిందిగా ఆదేశాల మేరకు సదరు అనువైన భూమిని చూసి నేడు అందులో గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, గోవిందధామం ఏర్పాటుతో చంద్రగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరం అని తెలిపారు. పలువురు ఎమ్మెల్యే కృషిని ప్రశంసించారు. గోవిందధామం సాకారానికి సహకరించిన అందరికీ, రెవెన్యూ మరియు ఇతర శాఖల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు ఫోన్ చేసిన హేమాన్ ఫోన్ చేసి ఇమ్మని వెంటనే పేరం హరిబాబు గారు 10,116,000 రూపాయలు అనౌన్స్ చేశాడు. అదేవిధంగా జీవిని అసలు అడగను కూడా అడగల, వచ్చాడు నేరుగా 20,116 రూపాయలు ఇచ్చారు చెక్కు. కోటాల సుధమ్మ గారు 3,116,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేశారు. అదేవిధంగా నాగరాజన్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ వాళ్ళ కుటుంబం తరఫున 5,116,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దబాబన్న 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓంకార్ గారు 1,116,000. అంటే అప్రాక్సిమేట్ గా ఈ రోజు ఇక్కడే 24.5 లక్షలు రావడం జరిగింది. అంటే ఒక అనుకున్న వెంటనే మనం ఎవరు చెప్పకుండా వచ్చిందంటే మనకు పెద్ద కష్టం కాదు. మనమందరూ పనున్నా లేకపోతే ఇక్కడ వర్క్ లో వచ్చి కూర్చొని చేసుకుని డబ్బే ప్రధానం కాదు, చెయ్యి చేదోడు వాదోడు ఉంటే 100% మనం సక్సెస్ అవుతాం. ఇది 6 నెలలు నుంచి 9 నెలలు కంప్లీట్ చేసే బాధ్యత మనం అందరూ తీసుకుందాం. ఇది నా ఒక్కడిది కాదు, మనందరిది. పార్టీలు అతీతంగా చేద్దాం. ఇప్పుడు యుగంధర్ గారు చెప్పారు, పక్కన మన అన్న ప్రకాష్ రెడ్డి గారు సర్పంచ్ గారు కానీ, మన చంద్రగిరి సర్పంచ్ గారు కానీ అందరూ మాట్లాడారు. ఇక్కడ వెంకటముని గారు కానీ అందరూ, మనందరిది ఇది. చంద్రగిరి డెవలప్మెంట్ అంటే నాని ఎమ్మెల్యే కాదు, మనందరి కృషి. మీ అందరి కృషి ఉంటేనే నేను చేయగలుగుతా. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఉండి, దీని తర్వాత చంద్రగిరి టౌన్ లో కూడా చాలా మంది అనుకుంటారు ఏదో మాట్లాడాడు, 3 మీటింగ్లు పెట్టి వెళ్ళిపోయినారు, రోడ్డు వైండింగ్ చేయాల, ఇది మామూలు జరిగేది అనుకుంటాను. అట్లా అనుకోవద్దండి. నెక్స్ట్ చేసేది చంద్రగిరి టౌన్ లో వైండింగ్. ఆ వైండింగ్ కూడా మీరు అందరూ కూడా సహకరించండి. వచ్చే వారం నుంచి స్టార్ట్ చేద్దాం. వైండింగ్ చేస్తేనే మన నేళ్ళు, మన స్థలం విలువ పెరుగుతుంది, మన ఊరు అభివృద్ధి చెందుతుంది. గతంలో నేను చిన్నప్పుడు మా పెదనాన్న నామినేషన్కి వచ్చినప్పుడు చూసా, అప్పుడు ఎట్లుంది ఈ రోజు అట్లా ఉంది చంద్రగిరి టౌన్ లో. అంటే రోడ్డు వెడల్పు కాల, టౌన్ డెవలప్ అయింది కానీ రోడ్డు వెడల్పు కాల. ఈ రోడ్లు వెడల్పై ఎన్ని అయిందంటే ఆటోమేటిక్ గా మనకి టౌన్ చంద్రగిరి కలిసిపోతా వస్తుంది. దీని దగ్గర కూడా పక్కన ల్యాండ్ చూస్తాను, దాన్ని కూడా ఆర్టీసీకి ఇస్తాను, ఆర్టీసీ డిపోకి. అది కూడా అయిందంటే టౌన్ ఇట్లా విస్తీర్ణం చెందుతూ ఉంటుంది. దీని తర్వాత చంద్రగిరి టౌన్ లో మేజర్ గా మనకు వాటర్ సమస్య కొన్ని చోట్ల ఉంది. ఆ వాటర్ సమస్యను కూడా ఏ విధంగా తీర్చాలని కూడా ప్రణాళిక చేస్తున్నాం. అది కానీ అయిపోయిందంటే మన చంద్రగిరి పట్టణానికి కానీ చంద్రగిరిలో ఉండే హెడ్ క్వార్టర్స్ అంటే గుండెకాయింట్ లాంటి దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది 6 నెలలు నుంచి 9 నెలలు కంప్లీట్ చేసే బాధ్యత మనం అందరూ తీసుకుందాం. అందరూ ఉండి తనను అనాథగా వదిలేశారని చిత్తూరు రూరల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు రెడ్డి వాపోయారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాను ఆశ్రయించారు. మంగళవారం నగరంలోని తోటపాలెంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంజనేయులు రెడ్డి మాట్లాడారు. తనకు భార్య కళా నాగమ్మ,
కుమారులు జానకిరామ్, సాంబశివ, మనవడు, 2 మనవరాళ్లు ఉన్నారని వెల్లడించారు. గత 30 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ ఓవైపు కుటుంబాన్ని పోషిస్తూ మరోవైపు 2 కుమారులకు వివాహం చేశానన్నారు. తనకు తన స్వగ్రామంలో 1/2 ఎకరం వ్యవసాయ భూమి, నగరంలోని 47వ డివిజన్కు చెందిన లెనిన్ నగర్ కాలనీలో ఒక ఇంటి ఫ్లాట్ ఉందన్నారు. ఈ ఆస్తికి సంబంధించిన పత్రాలు తన భార్య, కుమారుల వద్దే ఉన్నాయని, వృద్ధాప్యం రావడంతో తనను కుటుంబం నుంచి గెంటేశారని వాపోయారు. గత 8 సంవత్సరాలుగా తాను ఒకడినే ఒంటరిగా బాడుగా ఇంట్లో ఉంటున్నానని, తనకు కంటి చూపు లోపించడంతో పాటు వినికిడి లోపం వచ్చిందన్నారు. అదేవిధంగా గతంలో యాక్సిడెంట్ జరగడంతో 2 కాళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం జీవనం కష్టతరం అవుతోందన్నారు. ఈ విషయంగా భార్య, కుమారులను పలుమార్లు ప్రాధాయపడగా ఫలితం లేకుండా పోయిందన్నారు. తనకు సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరుతూ మీడియాను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. రెడ్డి ఇద్దరు కొడుకులు, మా భార్య ఉంది, 2 కోడళ్ళు, పిల్లకాయలు కూడా ఉన్నారు. పేరు చెప్పాలని చెప్తాను. పెద్ద కొడుకు పేరు జానకిరామ్, వాడి భార్య పేరు జానకిరామ్, సాంబశివన్. నా కొడుకుల పేరు, మా భార్య కళానాగమ్మ. నన్ను మతించలేదు, నేను ఏమీ తప్పలేదు, ఎవరు రావాలో అడిగలేదు. ఇప్పుడు ఏం లేదు, ఇల్లు పెట్టి బయట వచ్చి నేను హోటల్లో తింటాను, చేసుకునే కూడా నాకు తెలియదు. తోటపల్లి నాకు న్యాయం కావాలి, న్యాయం నాకు అంగీకరించాలి. అంటే కొత్తూరు, ఈ కొత్తూరు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటి రంభ, మాజీ క్రికెటర్ రవి శాస్త్రి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడే తీసుకున్నాను నిలబడలేదు లాస్ట్ టైం ఇక్కడే తీసుకో వెనకాల లేడీ మేడం బెటర్ వెయిట్ ఉండరా బయట తీసుకుందామా అడుగా सर बात करते सर मीडिया से बात है ना यहाँ क्रिकेट खेलने वाला क्या सर एक मिनट सर फोटो बस 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 वीडियो वाला सर ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.